మహానాడుకు ఆ పేరు ఎలా వచ్చింది? 1985 ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో సామాజిక పరిస్థితులు భిన్నంగా ఉండేవి. రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రెడ్డి వర్గంలో చీలికలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు కొన్ని కొత్త పార్టీలు ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలొద్దు, అందరం ఐక్యంగా ఉందామని అంటూ కొందరు రెడ్డి నేతలు కర్నూలులో అప్పట్లో భారీ సభ ఒకటి నిర్వహించారు. ఈ విషయం నందమూరి తారక రామారావుకు తెలిసి, మనం కూడా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఒక సభ ఏర్పాటు చేద్దామని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మే 27వ తేదీన మొట్టమొదటిసారి ఒక భారీ సభ నిర్వహించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభకు ఒక మంచి పేరు పెట్టాలని అన్న ఎన్టీఆర్ సమైక్య భావనతో ఆలోచించారు. ఇదే సందర్భంలో ఒక పత్రిక అధినేత మహా అనే పదంతో మొదలయ్యేలా ఉంటే బాగుంటుందని సూచించారు. ఈ విషయమే ముఖ్య నేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరినీ సంప్రదించి ఎన్టీఆర్ అభిప్రాయాలు సేకరించారు. అందరినీ కలుపుకొని పోతూ అందరికి అవకాశాలు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశమే అన్న సంకేతం ఇచ్చేందుకు చివరికి ఈ సభకు మహానాడు అనే పేరు ఖరారు చేశారు. మహానాడు అంటే అందరినీ కలుగుబోయే రోజు అని అర్థం. ఆ తర్వాత సంవత్సరం నుంచి మే 28వ తేదీన అన్న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మహానాడు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మహానాడు ఒక పండుగ రోజు.